హాయ్ ఫ్రెండ్స్, గ్రాడ్యుయేట్ చేసిన ఒక అమ్మాయి లెక్చరర్గా జాబ్ చేస్తూ ఫినాన్షియల్లీ తనకి తాను సపోర్ట్ చేసుకుంటూ తన పేరెంట్స్ని కూడా సపోర్ట్ చేసేది. ఒక రెస్పెక్టివ్ ఇండివిజువల్ లైఫ్ని జీవిస్తూ ఉండేది. ఈ టైంలో తనకి ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. బట్ అమ్మాయిది వేరే స్టేట్, అబ్బాయి వాళ్ళది వేరే స్టేట్. అబ్బాయి యొక్క అమ్మ, చెల్లి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఎన్నో రోజులు కాల్స్ చేసి ఏవేవో మాయమాటలు చెప్పి ఎంతో మంచి వాళ్ళలాగా నమ్మించారు. అది నమ్మి అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. పెళ్లి తర్వాత జాబ్ వాళ్ళ దగ్గరే చేసుకోవచ్చని చెప్పి నమ్మించి ఆ అమ్మాయి జాబ్ కూడా రిజైన్ చేయించారు. పెళ్లి కూడా జరిగింది. పెళ్ళైన కొత్తలో అత్తగారు, ఆడబిడ్డ ఎంతో మంచి వాళ్ళలాగా నటించారు. వాళ్ళ నిజమైన స్వరూపం కొత్తలో ఆ అమ్మాయికి తెలియలేదు. రాను రాను అత్తగారు, ఆడబిడ్డ వేధింపులు చాలా ఎక్కువ అయ్యాయి. ఆడబిడ్డకి పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇక్కడే ఉండి అమ్మాయిని చాలా బాధించేది. ప్రతి విషయంలో అమ్మాయిని నానా మాటలంటూ వేధిస్తూ ఉండేవారు తన అత్తగారు. ఏ పని చేసినా కూడా ఆడబిడ్డతో కంపేర్ చేసి చాలా చులకన చేసేవారు, అవమానించేవారు. ఆడబిడ్డ 9th క్లాస్ ఫెయిల్ అయినా కూడా తనని నెంబర్ 1 లాగా ట్రీట్ చేసి ఈ అమ్మాయిని కంప్లీట్గా వాల్యూ లేకుండా మాట్లాడేవారు. ఒక లెక్చరర్గా ఎంతో మందికి చదువు చెప్పి ఎంతో గౌరవమైన జీవితాన్ని గడిపిన ఆ అమ్మాయి పెళ్లి తర్వాత తన వాల్యూని ఇంతలా అణిచివేయడం తనకెంతో బాధనిచ్చేది. పెళ్ళైన నెలకే ఆ అమ్మాయి నగలు తాకట్టు పెట్టి తనకి, తన కూతురైన ఆడబిడ్డకి నగలు తీసుకున్నారు తన అత్తగారు. ఆ అమ్మాయి చేత నానా గుడ్డు చాకిరీ చేయించేవారు. భర్తతో కూడా మంచిగా ఉండనిచ్చేవారు కాదు. తన భర్త కూడా వాళ్ళ అమ్మకి ఏమీ చెప్పలేడు. అసలు ఈ అమ్మాయి ఎలా ఉంటుందా, ఏమైనా తింటుందా లేదా అని కూడా పట్టించుకునేవాడు కాదు. ఉదయం గడప దాటితే ఎప్పుడో రాత్రికి కానీ వచ్చేవాడు కాదు. అత్తగారు ఆ అమ్మాయికి మంచి బట్టలు కూడా ఇచ్చేవారు కాదు. చాలా దారుణంగా చినిగిపోయిన బట్టలు వేసుకోవాల్సి వచ్చేది. ప్రాపర్గా తిండి కూడా పెట్టేవారు కాదు. పాచిపోయిన ఆహారాన్ని వేడి చేసి ఇచ్చేవారు. అలాంటి ఆహారం తినలేక ఆ అమ్మాయి నరకం చూసింది. తన తల్లిదండ్రులకి కాల్ చేసినా సరే కాపలా ఉండేవారు తన అత్తగారు. అడుగడుగున ఆ అమ్మాయిని అవమానిస్తూ, అనుమానిస్తూ చాలా దారుణంగా హింసించేవారు. ఆ ఇల్లు ఒక జైలులా మారింది ఆ అమ్మాయికి. పెళ్లికి ముందు ఎంతో ఫ్రీ లైఫ్, మంచి రెస్పెక్టబుల్ లైఫ్ గడిపిన ఆ అమ్మాయి పెళ్లి తర్వాత తన లైఫ్ ఇలా మారడాన్ని అస్సలు తట్టుకోలేకపోయింది. అన్ని రకాలుగా ఆలోచించి ఎంతో ధైర్యం చేసి తన పెద్దవాళ్ళందరినీ సమావేశపరిచి తన బాధ గురించి తెలియజేసింది అందరికీ. తన జీవితంపై తనకున్న హక్కుని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. ఆ ఇంట్లోనే ఉంటూ అత్తగారు, ఆడబిడ్డ చేత హింసించబడుతూ మానసికంగా, శారీరకంగా ఆ అమ్మాయి ఆరోగ్యం పాడైపోకుండా వేరే కాపురం పెట్టించేలా పెద్దవాళ్ళందరూ నిర్ణయించారు. తనకి మంచి న్యాయం జరిగేలా చూశారు. ఇప్పుడు ఆ అమ్మాయి తన చదువుని ఉపయోగించుకుంటూ ఇంట్లోనే ఒక ఉద్యోగం చేసుకుంటూ తన భర్త, పిల్లలను చూసుకుంటూ ఒక పీస్ఫుల్ లైఫ్ని గడుపుతుంది. తన హక్కుని పొందడంతో పాటు ఒక కోడలిలా తన బాధ్యతను కూడా నిర్వర్తిస్తుంది. అత్తగారు అన్ని రకాలుగా బాధలు పెట్టినా సరే ఫినాన్షియల్గా మంచి సపోర్ట్ని ఇస్తుంది. ఇలాంటి బాధలున్న ప్రతి హౌస్ వైఫ్ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలేమంటే, మీ లైఫ్ని మీరు తక్కువ చేసుకోకండి. చిన్న చిన్న బాధలను తట్టుకోవచ్చు, కానీ మిమ్మల్ని హింసిస్తూ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసేంత పెద్ద బాధల్ని తట్టుకుంటూ కాలం గడపకండి. మీ లైఫ్పై మీకు హక్కుండాలి. భయపడకుండా ధైర్యంగా మీ హక్కుని సాధించుకోండి. అలాగే మీ బాధ్యతను కూడా మరవకుండా నిర్వర్తించండి.
నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.